బంజారా హిల్స్ కేవీఆర్ పార్క్ దగ్గర పలువురు మున్సిపల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో రేబీస్ వ్యాధి ప్రబలకుండా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే రేబీస్ మరణాలు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుందని మున్సిపల్ కమిషనర్స్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రేబీస్ వ్యాధి ప్రబలకుండా ఒక రేబీస్ మరణం కూడా లేకుండా చేయాలని ప్రభుత్వం కంకణబద్దులైనట్లు వెల్లడించారు. ఈరోజు వరల్డ్ రేబీస్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఇక్కడ బ్లూ క్రాస్ అండ్ అనిమల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లాస్ట్ 15 days ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది వీధి కుక్కలకి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది జరిగింది. 4,000 dogs were vaccinated in this period. సో అంటే మనం వీధి కుక్కల్ని వ్యాక్సినేట్ చేసి సేఫ్ గా పెట్టుకుంటే మనం కూడా సేఫ్ గా ఉంటాము, అవి కూడా అగ్రెసివ్ లేకుండా ఉంటాయి అనేది చాలా సైంటిఫిక్ స్టడీస్ తర్వాత వచ్చిన నిజం అది. సో మనం వీధి కుక్కలు కొన్ని చోట్ల బెదరే ఉంటుంది, కొన్ని చోట్ల మనతో ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా చోట్ల ఒక 5% కొన్ని అగ్రెసివ్ ఉంటాయి. అట్లా అగ్రెసివ్ గా ఉన్నవి ఉంటే వెంటనే మీరు కాల్ చేసి మున్సిపాలిటీకి ఇంటిమేట్ చేస్తే, జిహెచ్ఎంసీకి ఇంటిమేట్ చేస్తే టీమ్స్ వచ్చి వాళ్ళని పట్టుకపోయి ఆపరేషన్ చేసి అవి అగ్రెషన్ లేకుండా ఇదయ్యి మళ్ళీ మన దగ్గరనే వదులుతాయి. అంటే దానివల్ల ఏమి లాభం అంటే అవి సేఫ్ అయిపోతాయి. ఆ డాగ్స్ కొత్త డాగ్స్ కూడా మన ఏరియాకి రావు. అండ్ ఎలాంటి బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ లాస్ట్ 30 years ప్రతి సంవత్సరం 10,000 కుక్కలు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేస్తున్నాము. కుమారి come and stand with me. Mrs. Kumari is our CEO and our teams అంటే లిమిట్ ఉంటుంది, బట్ వీ హోప్ దట్ తెలంగాణ రేబీస్ ఫ్రీ చేయడానికి అందరూ చేతి కలిపి చేస్తామని కోరుకుంటున్నాము. దిస్ లాస్ట్ 2 weeksలో 4,000 dogs వ్యాక్సినేషన్ చేశాము సిటీ అంతా. we continue with the next 2 weeks. గత 2 వారంలో we're going to be training 16 veterinarians in ABC animal birth control surgery techniques, so that they will take up ABC program and ARV program in the districts as well. Avunandi, correct. So these 16 veterinarians ala jillalloki velli ururki velli ABC animal birth control and anti-rabies vaccination